భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం హనుమంతుడి నవావతారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. నిన్న మనం అష్టాదశ భుజ ఆంజనేయ అవతారం గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత అవతారం సువర్చల ఆంజనేయ స్వామి అవతారం. ఆంజనేయ స్వామిని ధర్మపత్ని సమేతుడైన గృహస్థుగా ఉపాసన చేసే మంత్రాలలో ద్వాదశాక్షర మంత్రం ప్రశస్తమైనది. ఆ ఉపాసన వల్ల ప్రత్యక్షమయ్యే సుందర స్వరూపమే ఈ సువర్చల ఆంజనేయ అవతారం. ఈ స్వామిని పెద్దలు ఈ క్రింది శ్లోకాలతో ధ్యానం చేస్తూ ఉంటారు. సువర్చలాభిష్ఠిత వామభాగం వీరసనస్తం కపిబృంద సేవ్యం స్వపాదమూలం శరణం గతానాం అభిష్టదం శ్రీ హనుమత మీళే. తాత్పర్యం: సువర్చలాదేవి ఎడమ భాగంలోనూ కపి సమూహమంతా చుట్టూతా కలిగి ఉండి తనను శరణు వేడు వారి కోరికలన్నీ తీర్చడి శ్రీ హనుమంతుణ్ణి స్తుతిస్తున్నాను. భక్త కల్పతరం సౌమ్యం లోకోత్తర గుణాకరం సువర్చలాపతిం వందే మారుతిం వరదం సదా. తాత్పర్యం: భక్తుల పాలిటి కల్పవృక్షమైనవాడు, సౌమ్యరూపుడు, లోకోత్తరమైన గుణాలకు నిలయమైనవాడు, వామననందుడు, కోరిన వరాలు ఇచ్చేవాడు అయిన సువర్చల ఆంజనేయునికి నమస్కరిస్తున్నాను. ఈ స్వామి ఉపాసన వల్ల ఇహపర సుఖాలు రెండు సమంగా లభిస్తాయి. అయితే హనుమదుపాసనకు అసలైన కీలకం గురుభక్తి. ఈ విషయాన్ని నిరూపించే చక్కని సన్నివేశం ధ్వజదత్తుడనే బ్రాహ్మణుని జీవితంలో మనకు కనిపిస్తుంది. బ్రాహ్మణత్వము, పాండిత్యము అనేవి గొప్ప వరాలు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అవి లభించవు. కానీ మనిషిలో గర్వాన్ని రెచ్చగొట్టి అతనిలోని దైవభక్తిని కలుషితం చేయగల మాలిన్యం కూడా ఆ గుణాలలోనే ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించకపోతే ఎంతటి పాండిత్యం ఉందో అంతటి అధోగతి కూడా తప్పదు. ఈ విషయాన్ని కూడా ధ్వజదత్తుడి జీవితం మనకు నిరూపిస్తుంది. ఏ జీవి చరిత్ర అయినా కనీసం ఒక జన్మ వెనుక నుంచి వెతుక్కుంటూ వస్తే కానీ మనకు సరిగా అర్థం కాదు. అందుకోసం ధ్వజదత్తుడి పూర్వజన్మ దగ్గర నుంచి మనం అన్వేషణ సాగిద్దాం. ధర్మసారుడి కథ. పూర్వం ధర్మసారుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చదవని శాస్త్రం లేదు. ఆయన కీర్తి కూడా దానికి తగ్గట్టే ఉండేది. ఒకసారి ఆయన నైమిసారణ్య ప్రాంతానికి తీర్థయాత్రగా వెళ్ళాడు. అక్కడ మృకండు మహాముని ఆశ్రమ ప్రాంతాలలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద వయసు మళ్ళిన రాజర్షి ఒకడు కనిపించాడు. ఆయన ఊరంతా గొంతేసుకుని ఆంజనేయ మహామంత్రాన్ని బిగ్గరగా జపం చేస్తున్నాడు. ఆయన పేరు భరతరాజు. ఒకప్పుడు రాజ్యం చేశాడు. ఇప్పుడు పెద్దవాడై ఈ ఆశ్రమానికి వచ్చి తపస్సు చేయాలని మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోవటం వల్ల ఈ ఆశ్రమ వ్యవహారాలేమీ ఆయనకు చేత కావటం లేదు. జపం అసలే సాగటం లేదు. ఆయన అసలే బోళా మనిషి. దానికి తోడు వయసు మళ్ళింది. ఆయనకున్న సుగుణం వల్ల గురుభక్తి. ఒకరోజు ఆయన గురువుగారి కాళ్ళ మీద పడి లోపలే జపం చేయమంటే నా వల్ల కావటం లేదు బాబోయ్ అని గోల పెట్టాడు. గురువుగారు కొంచెం ఆలోచించి, అయితే బాగా దూరంగా వెళ్ళు, బిగ్గరగా మంత్రం చెప్పు, మధ్యలో మాత్రం ఆపబోకు, ఎవరన్నా ఇదేమిటని అడిగితే ఇది నా గురువు ఆజ్ఞ అని చెప్పి పంపించాడు. ఆయన ఎంత దూరానికి వెళ్ళినా చేసుకున్న కర్మ వదిలిపెట్టి పోదు కదా. ఆ కర్మమే ఇవాళ ధర్మసారుడి రూపంలో ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చిన ధర్మసారుడు వట్టిగా ఊరుకోక, ఏమయ్యా ఇంత వయసు వచ్చింది, ఆ మాత్రం తెలియదా? మహామంత్రాలను ఇలా బయటికి అరిస్తే అవి నెత్తి అడుస్తాయి తెలుసా అన్నాడు. భరతరాజు కంగారు పడి, ఇది మా గురువు ఆజ్ఞండి, మీకెందుకు, మీ దోవన మీరు పొండి అన్నాడు. ధర్మసారుడు అప్పటికీ ఆగలేదు. శాస్త్రానికి మించిన గురువు ఎవడూ లేడు. శాస్త్రాన్ని కాదన్న గురువును పట్టుకుంటే అధోగతే. ఇంతకీ నీ గురువు ఎవరు అన్నాడు. జగత్ప్రసిద్ధుడైన మృకండు మహర్షి గారండి, వారి పేరే వినలేదా మీరు అన్నాడు రాజు సగర్వంగా. పేరెంత గొప్పదైతే ఏమి, ఎంతటి వాడైనా శాస్త్రానికి తలవంచి నడుచుకోవాల్సిందే అని సన్నగా గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు ధర్మసారుడు. ఈ వాగ్వాదంలో భరతరాజు మనస్సు మళ్ళీ ఉయ్యాలలుగసాగింది. అసలే ఏకాగ్రత లేని ఆ రాజు మరింత దిగజారి ఎలాగోలా తపస్సు కొనసాగించాడు. ఇలా జరిగే తపస్సును ఎంతో కొంత చెడగొట్టిన ధర్మసారుడు మెల్లిగా అటు తిరిగి ఇటు తిరిగి మృకండ మహర్షి ఆశ్రమానికే చేరాడు. చేరినవాడు మౌనంగా ఉండక, నాకేదైనా మంత్రోపదేశం చేస్తారు అన్నాడు అలవోకగా. వచ్చినవాడు బ్రాహ్మణుడు, పైగా విద్వాంసుడు, మంత్రోపదేశం చెయ్యమంటున్నాడు. కాదనటం దేనికి లెమ్మని ఆ మహర్షి ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించాడు. తనకు మంత్రోపదేశం చేయటం ద్వారా మృకండు మహర్షి
కీర్తి పెరిగిపోయిందని దానికి ఆశపడే ఆయన బెట్టు చేయకుండా వెంటనే మంత్రోపదేశం చేసేశాడని ధర్మసారుడు భావించాడు. పెద్ద పట్టుదలగా కాకపోయినా ధర్మసారుడు అప్పుడప్పుడు ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడు గురుస్మరణ చేసేవాడు కాదు. ఆ జీవితం అలాగే గడిచిపోయింది. ధ్వజదత్తుడు. ధర్మసారుడు మరుసటి జన్మకు మళ్ళీ ధ్వజదత్తుడు అనే పేరుతో బ్రాహ్మణుడిగానే పుట్టాడు. అయితే ఈ మాటు నైమిషారణ్యానికి కొంచెం దూరంగా కుండినపురంలో పుట్టాడు. ఆ జీవిని ఒక పుణ్యఫలము ఒక పాపఫలము వెన్నంటి వచ్చాయి. పుణ్యం వల్ల మళ్ళీ అపార పాండిత్యము గురుస్థానము విద్యార్థులు లభించారు. పాపం వల్ల నిత్యదారిద్ర్యము ఇల్లు గడవని పరిస్థితి వచ్చాయి. ధ్వజదత్తుడికి ఎంత పాండిత్యం ఉన్నా ఇతరులకు రూపాయి ఇచ్చే దాత ఇతనికి దమిడియే ఇచ్చేవాడు. ఇంట్లో కుచేల సంతానం, ఇల్లు గడిచేది కాదు. దాంతో ఇక గతి లేక ఉపాదానానికి దిగవలసి వచ్చింది. ఉపాదానం అంటే ఇళ్ళ వెంట తిరిగి బియ్యం యాచించటం. అయినా అతనికి ఎప్పుడు విద్యార్థుల మీద పాఠాల మీదే యావ. భార్య పిల్లలు తిన్నారో లేదో సరిగా పట్టించుకునేవాడు కాదు. నడి వయసు దాటిన ధ్వజదత్తుడు ఒకరోజు ఉన్న కలో గంజో భోజనం చేసి విద్యార్థులను చుట్టూ వేసుకుని పాఠాల్లో పడిపోయాడు. కొంతసేపటికి తన చిన్న కొడుకు ఇంకా పాఠానికి రాలేదని గమనించి ఆగ్రహించి వాడిని లాక్కొద్దామని వంటింట్లోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడో వింత దృశ్యం అతని కంటపడింది. అన్నపు కుండలు ఖాళీగా ఉన్నాయి. తన భార్య దొడ్లో పెరిగిన ఆకులు అలములు ఏరుకొని కడుక్కొని తింటోంది. ధ్వజదత్తుడికి విషయం అర్థమైంది. ఎన్నాళ్ళ నుంచి ఇలా ఆకులు తిని కాలక్షేపం చేస్తున్నావే అని భార్యను నిగ్గదీశాడు. ఆమె సమాధానం చెప్పలేదు. పిల్లల దగ్గర ఆరా తీయగా కొన్ని సంవత్సరాలుగా ఇలాగే జరుగుతోందని, ఉన్న 4 గింజలు వండి మొదట భర్తకు పెట్టి మిగిలింది పిల్లలకు సర్ది ఆవిడ ఎండుటాకులు నమిలి కాలక్షేపం చేస్తూనే ఉందని ధ్వజదత్తుడికి ఆ రోజే తెలిసింది. ధ్వజదత్తుడికి తల తిరిగిపోయింది. ఆవిడ చదువుకున్నది కాదు, తపస్వి కాదు. కానీ ఆవిడ ముందు తనెంత. ఇన్నేళ్లలో ఒక రోజున కూడా ఆవిడ తన అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. భర్తని కానీ పిల్లల్ని కానీ కసురుకోలేదు. విద్యార్థులను చీదరించుకోలేదు. తనకు లేకపోయిందే అని ఏడవలేదు. మరి తను రోజు ఏడుస్తూనే ఉన్నాడు. పక్క పండితుడికి సత్కారం జరిగిందని తనకు జరగలేదని అసూయ పడుతూనే ఉన్నాడు. ఆ కోపం భార్య మీద పిల్లల మీద చూపిస్తూనే ఉన్నాడు. కానీ ఏ రోజు భార్య తిన్నదా లేదా అని ఆలోచించనైనా లేదు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టక ధ్వజదత్తుడు ఒకటే బాధపడుతుంటే చివరికి భార్య వచ్చి ఓదార్చింది. ఆవిడ ఇలా అంది, మీకు నేను చెప్పదగిన దాన్ని కాదు, కానీ ఎందుకండి మీరు బాధపడతారు? చేసుకున్న వారికి చేసుకున్నంత అనే సామెత వినలేదా? వెనకటి జన్మలో నేను పిల్లికి కూడా పిచ్చం వేసి ఉండను. ఏ విద్యార్థిని కొంపలో నిల్వనించి ఉండను. అందుకే ఈ జన్మలో నాకు చదువు లేదు, తిండి లేదు. పాపం మీరు గత జన్మలో దానాలు చేయకపోయినా చదువు చెప్పి ఉంటారు. మిమ్మల్ని కట్టుకున్నాను కనుక నాకు ఈ మాట విద్యార్థులకు అన్నం పెట్టే అదృష్టమైన దక్కింది. కడుపు నిండా పెట్టలేకపోతున్నాను. అది నా కర్మ. నా కర్మానికి మీరేం చేస్తారండి? మీరు నేను ఏదో చేసుకున్నాం. ఇవాళ ఇద్దరం కలిసి అనుభవిస్తున్నాం. ఈ జన్మకు అనుభవిస్తే అయిపోలేదా? దానికోసం మీ వంటి విద్యావంతులు ఇలా దిగులు పడవచ్చునా? భార్య ఓదారుస్తున్న కొద్దీ ధ్వజదత్తుడికి ఏడుపు ఎగదన్నుకొస్తున్నట్టయింది. ఆవిడ వ్యక్తిత్వం ముందు తాను మరుగుజ్జులాగా కనిపించాడు. అతడేమీ మాట్లాడలేదు. ఆ తెల్లవారుజాముకి అతడు ఒక నిశ్చయానికి వచ్చాడు. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురుపాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.